అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యానికి క్షమాపణ చెప్పారు జేసీ ప్రభాకర్ రెడ్డి. 5 ఏళ్లు నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడ్డానని, తన ప్రెస్టేజ్ వల్ల పోగొట్టుకున్నానని తెలిపారు. గత 5 ఏళ్లు చాలా నష్టపోయాను, దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయని వివరించారు. మాకు ఏమీ లేదు, డబ్బుల కోసం పాలిటిక్స్ లోకి వచ్చారని అంటున్నారని ఆగ్రహించారు. ఆల్ ఇండియా పర్మిట్తో అన్ని చోట్ల బస్సులు నడిపానని వివరించారు. అందువల్లనే మా పిల్లలు నా భార్య చెప్పిన దాంట్లో అర్థం ఉంది కాబట్టి నేను ఈరోజు మీ ముందుకు వచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ క్షమాపణ చెప్పుకుంటున్నా. నేను ఒకటి చెప్తాను, నేను ఏమీ కాదు, 5 ఏళ్ళు నేను అవస్థపడ్డా. ఎందుకు? నేను ఎవరి కోసం అవస్థపడలేదు, మా అంతా ఇంత నేనే పైనుంచి పుట్టినారు, అంత బాధాకరం. అందరికి రాసిన నా లారీలు నిలబడితే ఈ రోజు కూడా ఆడే ఉన్నాయి ఫ్యాక్టరీ దగ్గర, అద్దాలు పలగొట్టారు. ఎస్, ఇట్ ఇస్ మై ప్రిస్టేజ్. అక్కడ ఏదో దౌర్జన్యం జరగచ్చు, నేను ఇక్కడ లారీలు నిలబడితే నేను ఇన్సల్ట్ చేసినట్ల. తెలుసుకుంటే లేదా? ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు కదా, ఇదే న్యాయమా? సరే, ఛాలెంజ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఉన్నాయో చూడండి. చాలా ఎఫ్ఐఆర్స్, చాలా ఎఫ్ఐఆర్స్. ఏమనుకుంటున్నారు? లాస్ట్ 5 years ఈరోజు నేను బాధగా మాట్లాడాలని వచ్చిన. నా మనవాళ్ళు మనవరాళ్ళు 7 రోజు లేరు, నా కూతుళ్ళు 7 రోజు లేరు. మా అన్న ఈరోజు హెల్త్ బాగాలేదంటే నా గురించి ఆలోచించి ముందు అట్లయిపోయినాడు. మాట్లాడతారా? కాంగ్రెస్ కోసం, ఆ డబ్బుల కోసం చాలా మందికి అన్ని ఉన్నాయేమో, తినేది కూడా రాదు, శబ్దాలు చేసుకొని తింటారు. ఇదంతా పూసుకొని అని. మా పిల్లలు ఈ పొద్దు హాయిగా చాప్ స్టిక్తో తింటారు, 6-7 ఏళ్ళ పిల్లోళ్ళు కూడా. వీఆర్ దాట్. మా ఇంట్లో అందరూ బాగా చదువుకున్నారు. మా నాన్న నన్ను ఎప్పుడు 9 ఏళ్ళకే కాశ్మీర్ చూపించినాడు యాజ్ ఏ యంగ్ బాయ్.